చైనా మరొక్కసారి అరుణాచల్ ప్రదేశ్ పై తన అక్కస్నైతే వెళ్లగక్కింది. భారత్లోని కొన్ని భూభాగాలు తమవేనంటూ కూడా తన వక్ర బుద్ధిని మరొకసారి చూపించింది. దీనికి కారణం ఒక మహిళ జపాన్ నుంచి లండన్కి వెళ్తూ ఉండగా షాంఘై ఎయిర్పోర్ట్లో 18 గంటల పాటు నిర్బంధించారు. అయితే ఆ మహిళ ఎవరు, ఎందుకు అంతసేపు నిర్బంధించారు, మళ్ళీ చైనా భారత్ పైన వక్రబుద్ధి చూపిస్తుందా అనేది తెలుసుకుందాం. చైనా అరుణాచల్ ప్రదేశ్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. భారత్లోని కొన్ని భూభాగాలను తమవేనంటూ చూపిస్తూ మ్యాపులు మార్చడం చైనాకు మొదటి నుంచి అలవాటే. భారత్ ఎన్నిసార్లు వారించినా చైనా వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. అరుణాచల్ తమదేనంటూ మళ్లీ పిచ్చి కూతలు కూస్తోంది. ఇటీవల భారత పాస్పోర్ట్ ఉన్న అరుణాచల్ మహిళను షాంఘై ఎయిర్పోర్ట్లో అడ్డగించడం, అక్కడి అధికారులు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. రెండు దేశాల మధ్య ప్రస్తుతమున్న దౌత్య సంబంధాలు అంతంత మాత్రమే. ఈ తరుణంలో ఈ సంఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన పెమా వాంగ్జోమ్ థోంగ్డోక్ అనే మహిళ ఈ నెల 21వ తేదీన లండన్ నుంచి జపాన్ కు వెళ్లే క్రమంలో షాంఘై ఎయిర్పోర్ట్ లో ఆగారు. ఆమె పాస్పోర్ట్ లో పుట్టిన ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అనుంది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగమని, ఆమెకు ఉన్న భారత పాస్పోర్ట్ చెల్లదంటూ ఆమెను ఆపేశారు. చివరికి షాంఘైలోని భారత కాన్సులేట్ జోక్యంతో ఆమెను విడిచిపెట్టారు. ఈ ఉదంతంపై పెమా వాంగ్జోమ్ థోంగ్డోక్ ఆవేదన వ్యక్తం చేసింది. Yes, so basically, I am an Indian citizen residing in UK for about 14 years. Um, and I was traveling on my holiday from London Gatwick to Japan via a transit in Shanghai. And basically, went past the e-gates, happily queuing up for the security gates to transfer onto my next flight onto Osaka in Japan. And one of the officials from the Chinese immigration came over and singled me out of the queue. Basically said, "Look, India, took my name and something and took me out." So I asked her what is happening, and she basically didn't say much and just basically asked me to follow her. Took me close to the e-gates where there is the immigration. The manual counters for the immigration, and then she went on to say, "Arunachal, not India, China. Your visa not acceptable. Your basically passport is invalid." అంతేకాకుండా తన భారత పౌరసత్వాన్ని అక్కడి అధికారులు అవహేళన చేశారని, 18 గంటల పాటు తనను నిర్బంధించి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ పెమా వాంగ్జోమ్ థోంగ్డోక్ ను షాంఘై విమానాశ్రయంలో నిర్బంధించలేదని, ఎలాంటి వేధింపులు చేయలేదని, తమ అధికారులు చట్టాలు రూల్స్ ప్రకారమే వ్యవహరించినట్లు వివరణ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ ను చైనా ఎప్పుడూ గుర్తించలేదంటూ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. 2020 గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత భారత్ ఆ దేశ పౌరులకు టూరిస్ట్ వీసాలు నిలిపివేసింది. మళ్లీ 2025 జూలై నుంచి, అంటే 5 సంవత్సరాల తర్వాత జారీ చేయడం ప్రారంభించింది. ఇప్పుడిప్పుడే అమెరికా ఏకపక్ష సుంకాలకు ప్రత్యామ్నాయంగా ఓ బలమైన ఆర్థిక శక్తిగా ఏర్పడేందుకు చైనా, భారత్లు చేతులు కలిపాయి. ఈ తరుణంలో భారత సార్వభౌమత్యాన్ని ప్రశ్నించేలా చైనా అధికారుల తీరు మళ్లీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తోంది.